భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ ను నిలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సినిమా రంగం ప్రోత్సాహకానికి అవసరమైన చేయూతనందిస్తామని ఆయన తెలిపారు. ఆ దిశగా తమ ప్రభుత్వ సహకారం సినీ రంగానికి ఎల్లవేళలా ఉంటుందని స్పష్టం చేశారు. సినీ రంగం ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు తనకు తెలుసు అని చెప్పారు. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామని ఆయన స్పష్టం చేశారు. సినీ రంగ ప్రముఖులతో ఎప్పటికప్పుడు తమ ప్రభుత్వం టచ్ లో ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సహకరించాలని, అయితే సమస్యల పరిష్కార విషయంలో వెనుకండి వేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి సినిమాటోగ్రఫీ శాఖకు మరియు సంబంధిత మంత్రికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని కూడా చెప్పారు. సమస్యలు ఏవైనా ఉంటే పరస్పరం సహకరించుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. అందువల్ల దృష్టికి సినీ రంగ సమస్యలను తీసుకురావడానికి ఏమాత్రం వెనుకాడరాదని తెలిపారు. 71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డు గ్రహీతలైన భగవంత్ కేసరి, సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హనుమాన్ సినిమాకు విజువల్ ఎఫెక్ట్ కు సంబంధించి వెంకట్ శ్రీనివాస్, టీం సభ్యులు ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ, బేబీ, సినిమా డైరెక్టర్ సాయి రాజేష్, సింగర్ రోహిత్ లను సన్మానించారు. కార్యక్రమంలో హనుమాన్ సినిమా నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి, బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ భగవంత్ కేసరి నిర్మాత గారపాటి సాహు తదితరులు పాల్గొన్నారు.